ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, అది మనం వింటాము. హాయ్ అండి, నా పేరు జయంతి. నాకు 4 years పెళ్ళయ్యాక 4 years పిల్లలు లేరు. నాకు 4 years తర్వాత ఈ 4 years లోపల నేను చాలా హాస్పిటల్స్కి తిరిగాను. పీరియడ్ రెగ్యులర్ కాలేదు, దానికై వాడిన మెడిసిన్కి నేను వెయిట్ వచ్చేసాను. అసలు నాకు ఏమి రిజల్ట్ ఏం కనిపించలేదు. లాస్ట్గా చివరిగా ఒక్కసారి ఆండాల్ మేడం దగ్గరికి వెళ్దామని అనిపించి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక 5-6 months లోపలే నాకు అన్నీ కరెక్ట్ అయిపోయాయి. పీరియడ్ రెగ్యులర్ అయిపోయింది. ఒక 5-6 months లోపలే నాకు కన్ఫామ్ అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. పెద్ద పాప పుట్టింది. మళ్ళీ నేను ఒక 5-6 years గ్యాప్ తీసుకొని మళ్ళీ రెండో బేబీ కోసము నేను ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను. ఈ లోపల మళ్ళీ నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్, ఈ ప్రాబ్లం అంతా మళ్ళీ మామూలుగానే ఉండింది. నాకేం మళ్ళీ రెగ్యులర్ అవ్వలేదు. కానీ నాకేం భయం లేదు, నాకు ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటాను. నేను ధైర్యంగా ఉన్నాను ఆ విషయంలో, నాకేం భయం లేదు. మళ్ళీ వచ్చేస్తుంది నా ప్రెగ్నెన్సీ. ఆండాల్ మేడం దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది. కానీ నాకు ఇబ్బంది పెట్టలేదు. ఈసారి అయితే ఇంకా అర్లీగా ఒక 4 months లోపలే జస్ట్ పీరియడ్ రెగ్యులర్ అయిందంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. నా మనసులో ఇదే ఉండింది. అసలు లావు ఏదో ఒక కేజీ 2 kgs తగ్గాను అంతే. నా లావు నా ప్రెగ్నెన్సీకి నాకేం ప్రాబ్లం కాలేదు. నా థింకింగ్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఎప్పుడైతే మనకంతా బాగుంటుంది, ఇదైతే సొల్యూషన్ లేని సమస్య అయితే కాదు, ఇలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనకంతా మంచి జరుగుతుంది. ముందు వీళ్ళ మాటలు, ఈ డైట్ అన్నీ చక్కగా ఫాలో చేసి మనం మంచిగా ఆలోచిస్తూ ఉంటే మనకి మంచి జరుగుతుంది. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఎట్లాగా, నేను ఎలా చేసుకుంటాను, ఏం భయపడాల్సిన పనిలే. ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ సొల్యూషన్ ఉంది, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.